నిజంగానే చెట్టు మాట్లాడిందా? అయితే ఒక్కసారి దీని గురించి మీరు తెలుసుకోవాలి ఫ్రెండ్స్. ఒక చిన్న ఊరిలో మోహన్ అనే అబ్బాయి ఉండేవాడు. ప్రతిరోజు స్కూల్ నుంచి వస్తూ ఒక పెద్ద మర్రి చెట్టు కింద కూర్చుండేవాడు. ఒకరోజు అతను గమనించాడు. చెట్టు దగ్గర కూర్చున్నప్పుడు మనసు ప్రశాంతంగా ఉంటుంది, కోపం తగ్గిపోతుంది ఎందుకు అని. అతను తాతయ్యని అడిగాడు. చెట్టు మన మాటలు వింటుందా తాతయ్య? ఎందుకు నాకు అక్కడ కూర్చుంటే చాలా ప్రశాంతంగా ఉంటుంది అని అడిగాడు. అప్పుడు తాతయ్య నవ్వి అన్నాడు, వినదు నాన్న, కానీ నీ శరీరాన్ని నయం చేస్తుంది అని తాతయ్య చెప్పాడు. అతను చెప్పాడు, చెట్లు విడుదల చేసే ఆక్సిజన్, ఆకుల నుంచి వచ్చే ఫైటోనసైడ్స్ మన మెదడులో స్ట్రెస్ హార్మోన్ని తగ్గిస్తాయంట. ఆ రోజు మోహన్ అర్థం చేసుకున్నాడు. ప్రకృతి మౌనంగా ఉంటుంది, కానీ మన శరీరంతో మాట్లాడుతుంది. ఆ రోజు నుంచి అతను చెట్టును చూస్తే కాదు, చెట్టుతో శ్వాస పంచుకునేవాడు. ఇది నిజమేమిటంటే చెట్ల దగ్గర ఉండడం వల్ల కార్టిసాల్ తగ్గిస్తుంది, అంటే స్ట్రెస్ హార్మోన్ తగ్గిస్తుంది, మెదడులో కామ్ ఫీలింగ్ పెరుగుతుంది. సో మీరు కూడా మంచి చెట్లని పెంచండి. థ్యాంక్ యూ ఫ్రెండ్స్.